పరిశుద్ధ నామమునకు మహిమ చేయును గాక. మరొక వాగ్దానంతో మీతో మాట్లాడడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువు నేను గనపరుస్తున్నాను. ఈవేళ ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం 139వ కీర్తన 10వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి. 8వ వాక్యంలో అంటాడు, నేను ఆకాశమునికి ఎక్కినను నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర తరంగములలో నివసించినను అక్కడ నీ చెయ్యి నన్ను పట్టుకొనును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. దేవునికి స్తోత్రం. ఎందరో చెయ్యి పట్టుకుంటామని మధ్యరికాన్ని విడిచిపెడుతున్నారు. ఎవరు చెయ్యి మన చెయ్యి ఎవరు పట్టుకోరండి. చూడండి, వివాహంలో కూడా చెయ్యి వేసుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే మాట ఇచ్చుకుంటారు, బతుకున్నంతకాలం ఈ చేతిని నేను వదలనాను. క్రైస్తవులైతే, దైవ సేవకులైతే ప్రార్థన చేసి చేతులు చేయి పెట్టి ప్రార్థన చేస్తారు. తాలిపట్టుకు లేని విలువ బైబిల్కి ఇస్తూ, బైబిల్ మాట మీద నిబంధన చేస్తూ, నా ఆస్తిలో సగభాగమని, నా జీవితంలో సగభాగమని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చేతులు చేయి వేసి దేవుని ముందు వాళ్ళు ఏం చేస్తారంటే నిబంధన చేసుకుంటారు. అలాంటి నిబంధనలు కూడా ఈ రోజుల్లో ఏమవుతున్నాయంటే మరుగైపోతున్నాయి, కనుమరుగైపోయాయి, కనబడటం లేదు. అంటే మనుషులు మాట ఇచ్చి తప్పిపోతున్నారు, భర్తకు భార్య మాట ఇచ్చి తప్పిపోతున్నారు, భార్యకు భర్త మాట ఇచ్చి తప్పిపోతున్నారు, పిల్లలకు పిల్లలు కూడా మాట ఇచ్చి తప్పిపోతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు పాతాళమందు పండుకొనినా నీ కుడి చేయి నన్ను పట్టుకుంటుందయ్యా, ఆకాశమునికి ఎక్కిపోయిన నీ కుడి చేయి నన్ను పట్టుకుంటుంది, సముద్రంలోకి నేను వెళ్ళిపోయినా నీ కుడి చేయి నన్ను పట్టుకుంటుంది. ఎంత గొప్ప మాట! దేవుని కుడి చేయి మనల్ని పట్టుకుంటుంది. పెంట కుప్పం మీద ఉన్న వారికి దేవుని కుడి చేయి ఇస్తే వారు ఉన్నతమైన ఆస్తిపరుడిగా మార్చబడిపోతారు. చూడండి, దావీదు గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు ఎంత ఆశీర్వదించాడు. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నా మీ అందరితో నేను చెప్తున్నాను, నీ కుడి చేతిని దేవుడు పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కుడి చేతిని దేవుడు పట్టుకున్నాడు. ఆయన విడిచిపెట్టనంటున్నాడు. నీ కుడి చేతిని పట్టుకొని నేను నడిపిస్తానంటున్నాడు. ఎందరైతే నేను దూషించారు, నిన్ను అవమానించారు, నీకు హేళనగా మాట్లాడారు, నీ కుడి చేతిని ఆయన పట్టుకొని ఆయన ఏం చేయబోతున్నాడు అనంటే ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు. కృప కలిగిన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఎన్నడూ ఆయన చేతిని విడిచిపెట్టాడు. కాబట్టి ఈవేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని కుడి చేయి నిన్ను పట్టుకుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని కుడి చేయి నేను పట్టుకుంది. ఆయన కుడి హస్తం నీకు తోడుగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ధైర్యం తెచ్చుకొని వెళ్ళు, నిబ్బరముగా వెళ్ళు. అనారోగ్యంలో, శోధనలో, సమస్యల్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని కుడి చేయి నీతో ఉంది కాబట్టి నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా వెళ్ళు. అధైర్యపడవద్దు, ధైర్యం తెచ్చుకో. కాబట్టి ఈవేళ ప్రభు నీతో మాట్లాడుతున్నారు, ధైర్యం తెచ్చుకో. ప్రేమ, పరిశుద్ధము, నమ్మకమైన తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారో వారందరినీ మీరు దర్శించండి. వారి కుడి చేతిని మీరు పట్టుకోండి. మీ కుడి చేతితో వారి కుడి చేతిని పట్టుకోండి. అయ్యా, విడవని అంటున్నావు, ఎడబాయని అంటున్నావు, ఆకాశానికి ఎక్కిపోయిన సముద్ర తరంగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నువ్వు ఆదరిస్తానంటున్నావు, నువ్వు ఆదరిస్తానంటున్నావు, నువ్వు ప్రేమిస్తానంటున్నావు. తగిన మహిమతో నింపి అనేకులకు దీవెనకరంగా మార్చి తగిన శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామమున నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.